ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిసే భార్యను కడతీర్చాడు. ఈ దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కుంపల్లిలో చోటు చేసుకుంది. పోల్కుంపల్లికి చెందిన శ్రీదేవి అదే గ్రామానికి చెందిన చందు 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చందు మద్యానికి బానిసే శ్రీదేవిని వేధించేవాడు. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో శ్రీదేవిని గొంతు నిలిపి హత్య చేశాడు భర్త చందు. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని పొలం వద్ద చెట్టుకు వేలాడదీశాడు. పోస్ట్ మార్టంలో హత్యగా తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 8 నెలలు అవుతుంది. కాగితం రాసుకున్నాము. మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రావద్దు అని పోలీస్ స్టేషన్ దగ్గర అంతే వరకు. అప్పటికెళ్ళి నిన్న సచ్చిన వారికే ముఖం చూసినాం మేము. ఇట్లా మాతోనికి రాలేదు, ఆయమతో మేము పోలేదు. అయితే మధ్యలో ఒకసారి ఒక ఆయన వచ్చి పిల్లల్ని లెస్స కొడుతున్నారంటానని వచ్చి చెప్తే పెద్ద మనుషులతో పోయి అప్పుడు మాట కాగితం రాసిన పెద్ద మనుషులతో పోయి ఇట్లా కొడుతున్నాను అంటున్నాను. అంటే ఈసారి చూసి మరోసారి దాన్ని పోలీస్ స్టేషన్ పట్టిత వాటనని అన్నారు. అంతలో ఒక వారం 2 వారాలు మంచిగా పెట్టుకున్నాడు. మళ్ళీ ఎప్పటిలాగానే టైం పాస్ కొడుతున్నా, నేను తప్పు చేసినా అన్నట్టు ఇట్లా కొడుతున్నాను అంటే టైం పాస్ కొడుతున్నా అంటానని రోజు దావకం కొట్టుకొని టీవీ పెట్టి కొడుతున్నానంట. డిమాండ్ ఏం లేదు సార్, వానికి గురించి చేయాలి అంతే. శ్రీదేవి అనేటువంటి యువతి 21 ఇయర్స్ ఉంటుంది. ఆమె 8 months ముందు సేమ్ విలేజ్ లో చందు అంటే మ్యారేజ్ చేసుకుంది. ఆమె వాళ్ళ భర్త యొక్క వ్యవసాయ పొలం దగ్గర చెట్టుకు ఊరేసుకుని చనిపోయారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. గ్రామస్తులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము సాయంత్రం అక్కడికి సీన్ కు రీచ్ అయ్యేసరికి అమ్మాయిని ఆల్రెడీ కూడా ఊరి తీసి పడుకోబెట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఆ అమ్మాయిని ఊరి దగ్గర అలాగే సాయంత్రం మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత నిన్న పొద్దున వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కోరిక మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ దాని ప్రకారం మా భర్తనే ఆమెను చంపి చుట్టూ వేలాలు తీసినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ ఉత్సవం దరఖాస్తు తోటి కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత నేను సాయంత్రం కండక్ట్ చేసిన తర్వాత మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. సో విచారణ జరుగుతూ ఉన్నది, ట్రయల్ చేస్తా ఉన్నాం.